గుడ్డు అంటేనే సంపూర్ణ పోషకాల గని. ప్రోటీన్ నుంచి విటమిన్లు, మినరల్స్ వరకు మన శరీరానికి కావాల్సిన చాలా అంశాలు ఒక గుడ్డులోనే లభిస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో కనీసం ఒక గుడ్డైనా ఉండాలని పోషక ఆహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే గుడ్డు ఎంత ఆరోగ్యకరమో దాన్ని ఎలా తిన్నామన్నదే అసలు కీలకం. ముఖ్యంగా జిమ్కు వెళ్లే యువతలో పచ్చిగుడ్డును నేరుగా తాగడం ఫ్యాషన్లా మారిపోయింది. ఇలా చేస్తే ఎనర్జీ ఎక్కువగా వస్తుందన్న నమ్మకం ఎంతవరకు నిజమో ఇప్పుడు చూద్దాం. పచ్చిగుడ్డు తాగడం వల్ల శరీరానికి మేలు కంటే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉడకని గుడ్డుల్లో సాల్మొనెల్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇవి శరీరంలోకి వెళ్ళినప్పుడు ఫుడ్ పాయిజన్, జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాల వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే పచ్చిగుడ్డులోని తెల్లసొనలో ఉండే అవిడెన్ అనే ప్రోటీన్ శరీరానికి అవసరమైన బయోటిన్ ను శోషించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల జుట్టు, చర్మ మెటబాలిజం పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. గుడ్డును సరైన విధంగా ఉడికిస్తే ఈ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ప్రోటీన్ శోషణ విషయానికి వస్తే పచ్చిగుడ్డును తినడం వల్ల శరీరం కేవలం సగం ప్రోటీన్ మాత్రమే గ్రహించగలుగుతుంది. అదే ఉడికించిన గుడ్డును తింటే 90% కంటే ఎక్కువ ప్రోటీన్ శరీరానికి అందుతుంది. అయితే గుడ్డుని అతిగా ఉడికించడం కూడా మంచిది కాదు. ఎక్కువసేపు మరిగిస్తే గుడ్డు రుచి తగ్గడమే కాదు, కొన్ని ముఖ్యమైన విటమిన్లు కూడా నశిస్తాయి. అందుకే నిపుణుల సూచన ఏమిటంటే గుడ్డు తెల్లసొన పూర్తిగా గట్టిపడే వరకు ఉడికించాలి. పచ్చసొన మాత్రం సాఫ్ట్ గా లేదా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా వండుకుంటే గుడ్డు రుచిగా ఉండడంతో పాటు శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి. డైరెక్ట్ గా పచ్చిగుడ్డు తాగడం కంటే సరైన విధంగా ఉడకబెట్టుకొని తినడమే నిజమైన సూపర్ ఫుడ్ బెనిఫిట్ ను ఇస్తుంది.